హలో నమస్తే. తెలంగాణ నిరుద్యోగ యువత మోసపోయింది. తెలంగాణ నిరుద్యోగ యువత గోసపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేందుకు నిరుద్యోగ యువత పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ మే 8, 2023 నాడు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరిట ఒక సమావేశం పెట్టి వాళ్ళ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి సరూర్ నగర్లో స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఏడాదిలోగా నిరుద్యోగ యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని ప్రామిస్ చేసింది. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేసిండ్రు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. తెలంగాణ నిరుద్యోగ యువతకు సహనం నశించింది. తెలంగాణ నిరుద్యోగ యువత అశోక్ నగర్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న యువత, చిక్కడపల్లి లైబ్రరీలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న యువత, ఉస్మానియా యూనివర్సిటీలో కోర్సులు చదువుకుంటూ కాంపిటీషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, దిల్సుఖ్ నగర్లో పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే గ్రామీణ నిరుపేద విద్యార్థులు, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే గ్రామీణ నిరుపేద విద్యార్థులు అందరూ తీవ్ర ఆందోళనతో ఉన్నారు. వాళ్ళు నిన్న రాత్రి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర మెరుపు ధర్నాకు దిగినరు. సహనం నశించింది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందో, ఏ కాంగ్రెస్ పార్టీ తరఫునైతే ప్రచారం చేసేందుకు ఆ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి విద్యార్థుల కాళ్ళ దగ్గర కూర్చొని వాగ్దానం చేసిపోయిండో, ఆ వాగ్దానాలన్నీ గాలికి కొట్టుకోపోవడంతో వీళ్ళు నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అనుకోకుండా జమైపోయి ర్యాలీ తీసిండ్రు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారని డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ ఈరోజు రోడ్డుకి ఎక్కిండ్రు. మరి కొన్ని గంటల్లోనే దిల్సుఖ్ నగర్లో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూనిఫామ్ సర్వీస్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత వాళ్ళు కూడా రోడ్లు ఎక్కిండ్రు. ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి హామీలు ఇచ్చిందో ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీస్తుంటే, ఆ ప్రభుత్వానికి పనిచేస్తున్న పోలీసులు మాత్రం వాళ్ళ మీద లాఠీలు జులిపించిండ్రు, వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసిండ్రు, వాళ్ళను విచక్షణారహితంగా కొట్టిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ తీసుకుపోయి దూర పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయిండ్రు. ఆ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టిండ్రు. ఆగస్టు 2, 2024 మీకు అందరికీ గుర్తు చేయాలి. ఎందుకంటే మీరు రోడ్ల మీదకి వచ్చి బరాబర్ అడుగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని, ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. మీ తరఫున మేము నిలబడాలి కాబట్టి మేము నిలబడుతున్నాం మీ తరఫున. ఒక బాధ్యతాయుతమైన తెలంగాణ పౌరుడిగా, బాధ్యతాయుతమైన తెలంగాణ ఛానల్గా టీ న్యూస్ మీ తరఫున నిలబడుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే కొట్లాడినామో, ఏ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినామో, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినామో, ఏ నియామకాలు మనకు కావాలని ఉద్యమం చేసినామో, ఆ ఉద్యమం చేసిన ఛానల్ తరఫున, టీ న్యూస్ తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, బరాబర్ అడుగుదాం. 2024 ఆగస్టు 2వ తేదీ రోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది? అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్రమైన ఒక ఆలయం సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఏం ప్రకటించింది ఆ జాబ్ క్యాలెండర్లా? చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, ఒక లిస్టు పెద్దది ఉంది. కానీ మచ్చుకు మీకు 2 చెప్తా. మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ ఏప్రిల్ 2025లో వేస్తామన్నది. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అయింది. ఏప్రిల్ 2025 అంటే ఇప్పటికీ 14 నెలలు దాటిపోయింది. ఇంతవరకు దాని గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. ఏమైందని అడుగుదామంటే ఆ డిఎస్సికి బాధ్యుడైన ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఆయనకు ఢిల్లీకి పోతందుకే టైం దొరుకుతలేదు.
ఢిల్లీ నాయకులకు మూటలు కట్టి పంపుతందుకే టైం దొరుకుతలేదు, ఇంకా మీకెక్కడ టైం ఇస్తాడు? అట్లాగే సెప్టెంబర్ 2024, జూన్ 2025 ఈ మధ్యలో 20 డిపార్ట్మెంట్ల నోటిఫికేషన్లు ఇస్తామని ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన చెప్పిండు తెలంగాణ నిరుద్యోగ యువతకు సెప్టెంబర్ 2024, జూన్ 2025 మధ్యలో 20 సపరేట్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పిండు. బరాబర్ అడగాలి. ఈరోజు తెలంగాణ నిరుద్యోగ యువత బరాబర్ అడగాలి. తెలంగాణ నిరుద్యోగ యువత తల్లిదండ్రులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీరు ఎక్కడికి పోయినని తెలంగాణ ప్రజలు నిలదీయాలి. ఏ విద్యార్థులైతే డిగ్రీ పూర్తయి జాబ్ కోసం కోచింగ్లు తీసుకుంటున్నారో, జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారో ఆ నిరుద్యోగ విద్యార్థులు బరాబరు నిలదీయాలి తెలంగాణ ప్రభుత్వాన్ని. దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ ప్రభుత్వాన్నైతే పక్కకు పెట్టేసి, ఏ ప్రభుత్వాన్నైతే రిజెక్ట్ చేసి ప్రజాపాలన పేరుతోటి ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే తెలంగాణ నిరుద్యోగ యువత ఒక్కసారి చూడండి. మీరు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ నినాదంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ నిరుద్యోగ యువతకు వచ్చిన ఉద్యోగాలు ఇవి. కేసీఆర్ పాలనలో ఏడాదికి 24,000 సగటున ఏడాదికి 24,453 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ నిరుద్యోగ యువత మీరు గ్రహించండి, ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ రకంగా తమ నిరుద్యోగ యువతను ఏ నిరుద్యోగులైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినరో, ఏ నిరుద్యోగులైతే మా తెలంగాణ మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలని పోరాడినరో ఆ నిరుద్యోగ యువకుల కోసం, ఆ ఉద్యమకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం 2,32,308 పోస్టులు రిక్రూట్ చేసింది. సగటున సంవత్సరానికి 24,453 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే రోజుకు 68 మందికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టు సగటున రోజుకు డివైడ్ చేసుకుంటే. ఇది ఇట్లాంటి పరిస్థితి. ఈరోజు ఏమవుతుంది? 2.5 సంవత్సరాలైనా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఆ నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు భర్తీ చేయండి, నోటిఫికేషన్లు ఇవ్వండి అంటే వెటకారంగా, వ్యంగ్యంగా భట్టి విక్రమార్క కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, జాబ్ నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి, వాటిని తక్కువ చేయండి, కొంచెం టైం ఇవ్వండి, మాకు మీద జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నారు మీరు అని ధర్నాలు చేస్తున్నారని వెటకారంగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగ యువతను ఎక్కిరిస్తున్నారు. బరాబర్ నిలదీయాలి. నిరుద్యోగ యువతను ఈ రకంగా అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి. అశోక్ నగర్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నాయకులను బరాబర్ నిలదీయాలి. వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎమ్మెల్సీ లైన్రు, కార్పొరేషన్ చైర్మన్ లైన్రు. అక్కడ అశోక్ నగర్లో తిరిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఓట్లు వేయడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు వాళ్ళను నిలదీయవలసిన టైం దగ్గర పడ్డది. 2.5 సంవత్సరాలు ఓపికతోటి భరించిండ్రు. ఇంకా ఓపికతోటి భరించే టైం మీకు లేదు. ఎందుకంటే వయసు మీద పడుతుంది. ఎంత తొందరగా ఉద్యోగంలో చేరితే అంత తొందరగా కుటుంబాన్ని చూసుకోవచ్చు, తల్లిదండ్రులను చూసుకోవచ్చు, అంత తొందరగా జీవితంలో సెటిల్ కావచ్చు. కానీ మీకు ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదు. మీకు ఇంకొక వివరాలు చెప్పాలి. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కింద మీద కావడంతో లేదా పెట్టుబడులు రాకపోవడంతో
ప్రభుత్వ జాబులు కాదు కదా, ప్రైవేట్ జాబులు కూడా వస్తలేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తారాస్థాయికి చేరింది. నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. ఈ మధ్యనే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా ఎస్బీఐ ఇకోవ్యాప్ అనాలిసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు, ఆ బ్యాంకు వాళ్ళ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నేతృత్వంలో నిర్వహించిన ఒక సర్వే, ఆ సర్వే ప్రకారం తెలంగాణలో నిరుద్యోగ రేటు, హైయెస్ట్ మేల్ అన్ఎంప్లాయ్మెంట్, హైయెస్ట్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్, ఇవి దేశంలోనే అత్యధికం. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 15 నుంచి 29 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళలో నిరుద్యోగ శాతం 18%గా ఉంది. హైయెస్ట్ మేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే మగవారు తెలంగాణలోనే దేశంలో అత్యధికంగా అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నారు. 5.5%గా ఉంది అది. అట్లాగే తెలంగాణ దేశంలోనే నిరుద్యోగ రేట్లో సగటు భారత నిరుద్యోగ రేటు 3.1% అయితే తెలంగాణలో 5% ఉంది. అది మనకంటే పైన 2 రాష్ట్రాలు ఉన్నాయి, గోవా, పంజాబ్. ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మనకంటే పైన ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా మనకంటే తక్కువ నిరుద్యోగ రేటు ఉంది. ఇది ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత. ఇది ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కానుక. తెలంగాణలో నిరుద్యోగాన్ని పెంచింది, ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన కానుక, తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన కానుక, జాబ్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రామీణ యువతకు ఇచ్చిన కానుక. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాలమూరు యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో, ఇట్లా ప్రతి యూనివర్సిటీలో కూడా తెలంగాణ యువత జట్టు కడుతున్నారు, ఏకమవుతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ళ పక్షాన టీ న్యూస్ నిలబడుతుంది, వాళ్ళ పక్షాన పోరాడుతందుకు టీ న్యూస్ ఉంది. తెలంగాణలో మీరు చూస్తున్న ఏ ఇతర ఛానల్ కూడా ఆ నిరుద్యోగుల పక్షాన నిలబడతలేదు. ఈరోజు మీరు టీ న్యూస్లో చూస్తున్న ఈ విజువల్స్, టీ న్యూస్లో చూస్తున్న ఈ బొమ్మల్ని మీరు ఏ ఛానల్ కూడా మీకు చూపించదు. ఏ పేపర్ కూడా వాళ్ళ గోస రాయదు. ఏ పేపర్ కూడా వాళ్ళ ఆందోళన గురించి మీకు చూపెట్టదు. నమస్తే తెలంగాణ టీ న్యూస్ తప్పిస్తే. ఇది ఈరోజు తెలంగాణలో మనకున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగ యువత చేస్తున్న పోరాటాన్ని చూసి చలించిపోయిన నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన బీఆర్ఎస్ నిరుద్యోగ యువతకు ఆశ్వాసం ఇచ్చింది. నిరుద్యోగ యువతపై ప్రభుత్వం చేస్తున్న లాఠీ చార్జిని ఖండించిండు, వాళ్ళు చేస్తున్న అరెస్టులను ఖండించండు. మీరు ఇచ్చిన వాగ్దానాలనే నెరవేర్చకుండా ఆ నిరుద్యోగులు మిమ్మల్ని నిలదీస్తుంటే మీరు అసహనానికి లోనవుతున్నారు. మీ లోపల ఆ అహంకారం బయటపడుతుంది. మమ్మల్నే ప్రశ్నిస్తారా అని, అందుకే మీ పోలీసులను ఉపయోగించి వాళ్ళ మీద దమనకాండ చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఒకసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడినో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు స్పందించారు. ఈరోజు నిరుద్యోగ యువత మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయడాన్ని, వాళ్ళ కడుపు మండి రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శన చేస్తుంటే మీకు చెప్పుకుందామంటే మీకు అక్కడ చెప్పుకోవడానికి ఎవరు లేరు, సెక్రటేరియట్లో లేరు. చెప్పుకోవాలంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి పోయి ముఖ్యమంత్రికి చెప్పుకోవాలి, లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్లకు పోయి చెప్పుకోవాలి. అక్కడికి వాళ్ళు పోలేరు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి పోలేరు. అందుకే వాళ్ళు రోడ్లెక్కుతున్నారు. రోడ్లెక్కి బరాబర్ అడుగుతున్నారు, ఎప్పుడు ఇస్తారు మాకు ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, యూనిఫామ్ సర్వీసెస్. ఈ మధ్యనే ప్రభుత్వం ప్రకటించింది దాదాపు 20,000 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ మీరు కేవలం
5,000 ఖాళీలను భర్తీ చేసేందుకే సిద్ధమవుతున్నారు, చేతులు దులుపుకుంటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యువతకు 2 సంవత్సరాలు పోయినాయి, 2 సంవత్సరాలు వృధా అయిపోయినాయి. 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు అత్యధికంగా కానిస్టేబుల్ పరీక్షకు అర్హులయ్యే వాళ్ళు ఉంటారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తేందుకు తెలంగాణ యువత కష్టపడ్డప్పుడు 23 సంవత్సరాలు ఉన్న యువకుడు ఈరోజు ఏజ్ బార్ అయిపోయింది. ఉద్యోగాల సంఖ్య తగ్గిస్తున్నారు. ఉద్యోగాలు మీరు ప్రకటిస్తాం, ఉద్యోగాలు మీరు ఇస్తామని చెప్పిన సంఖ్య తగ్గిస్తున్నారు. వాళ్ళ ఏజ్ బార్ అయిపోయింది. వాళ్ళ ఏజ్ని మీరు పెంచుతలేరు. అందుకే ఈరోజు వాళ్ళు ఆగ్రహంతో రోడ్లెక్కిన తెలంగాణ యువతకు, రోడ్లెక్కిన తెలంగాణ నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ టీ న్యూస్ అండగా ఉంటుంది. ఒకసారి హరీష్ రావు గారు ఏమన్నారు చూద్దాం. ఏం చెప్పింది ఆ రోజు? మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు. ఈ మధ్య ఆడ మీటింగ్ల పైన 60,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని అబద్ధాలు మాట్లాడుతుండు. మొన్న మేము అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాం, రేవంత్ రెడ్డిని ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని మేము అడిగినాం అసెంబ్లీలో. అడిగితే వాళ్ళ గవర్నమెంటే, ముఖ్యమంత్రి చెప్పిండు 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బయట చెప్పేదేమో 68,000, అసెంబ్లీలో చెప్పింది 16,000 మాత్రమే ఇచ్చినాం. ఎలక్షన్ల ముందేమో 2 లక్షలు చెప్పిండ్రు, ఇప్పుడు ఇచ్చిందేమో 16,000 ఉద్యోగాలు. అంటే నిరుద్యోగులకు కూడా అన్యాయం చేసినారు. మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్, పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి 2 జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్న ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వెందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు? 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఎవరిని నువ్వు మోసం చేయలే. రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అన్ని వర్గాలకు మోసం చేశాడు. ధరలు మాత్రం పెంచుతున్నాడు. అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఒక రూమ్లో ఉండి, ఒక చిన్న రూము 10x10 రూమ్ ఉంటుంది. ఆ 10x10 రూమ్లో 10 ఫీట్లు బై 10 ఫీట్లు ఉండే రూమ్లో 10 మంది ఉంటారు. పండుకోవడానికి ప్లేస్ ఉండదు కదా అని చెప్పేసి అని అశోక్ నగర్ లైబ్రరీలో చదువుకుంటున్న టైంలో కొందరు వచ్చి పండుకుంటారు, కొందరు వీళ్ళు మళ్ళీ పోయిన తర్వాత వాళ్ళు వచ్చి పండుకుంటారు. వంట వండుకుంటారు, వాళ్ళంతకు వాళ్ళు వంట వండుకొని తింటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన నిరుద్యోగ యువకులు అక్కడ మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతున్నారు. పగలనక రాత్రనక కుర్చీలు మోసుకపోయి లైబ్రరీ దగ్గర కుర్చీ పెట్టుకొని, ఆ కుర్చీ మళ్ళా ఈ ప్రజాపాలనలో ఎవడైనా ఎత్తుకపోతాడేమో అని దానికి తాళం వేసి పెట్టుకుంటారు. అట్లా అంతటి పట్టుదలతోటి, అంతటి ప్రిపరేషన్ వాళ్ళు చేస్తుంటే మీరు ఈరోజు వాళ్ళను లాఠీలతో కొట్టిస్తారా? మీరు ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి దూర దూర పోలీస్ స్టేషన్లకు తరలిస్తారా? బరాబర్ అడగాలి. ఈరోజు నిన్న రాత్రి చిక్కడపల్లి దగ్గర, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో, ఈరోజు దిల్సుఖ్ నగర్లో ధర్నా చేసిన విద్యార్థులు ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. పెట్టాలి. 2 సంవత్సరాలు అయిపోయింది, మీరు జీతాలు తీసుకుని మానేసిరా?
మీరు జీతాలు తీసుకోవడం మానేసిరా? మీకు జీతాలు వస్తున్నాయి, అలవెన్స్ వస్తున్నాయి, మాకు మాత్రం మా ఉద్యోగాలు బట్టి టైం ఇస్తా. త్వరలో ఏంది ఆ త్వరలో? మీ ప్రభుత్వం ఏమవుతుంది త్వరలో? ఇంక మా గురించి మాట్లాడితే ఏంది మీరు? మా కోసం ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. త్వరలో సిగ్గుండాలి మాట చెప్పడానికి. ఎవడే మాట్లాడుతున్నారు? సీఎం ఇంటెలిజెన్స్ లేదా? ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా? మరి ఇంత బాధపడుతున్నావు, ఇంత హరిగోసపడుతున్నావు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంత బాధ ఉన్నప్పుడు చెప్పాలి కదా. ఒక మంత్రి గలవడా, ఒక ఎమ్మెల్సీ గలవడా? సిగ్గుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇలా మా ప్రభుత్వం, మా కష్టాలితం ఇవాళ ప్రభుత్వం. ఎవరు కష్టాలితం? మీ మంత్రులు ఎక్కడ పనిచేసారు? మీ ఎమ్మెల్యే ఎక్కడ పనిచేసారు? మేము కష్టపడ్డాం. ఊరుడి గ్రామాల్లో, తండాల్లో, మారుమూల గ్రామాల్లో మేము వెళ్ళి మాత్రం కాలు పెట్టి కాంగ్రెస్ పడుతుంది. బల్మూరు వెంకటన్నా యాడున్నావు? ఇప్పుడు నువ్వు రావాలి. ఎందుకంటే ఆంధ్రబాబు ఏమని చెప్పినావు? జీవో నంబర్ 46కి నిజంగానే అన్యాయం చేసినా కానీ రాబోయే నోటిఫికేషన్ లో మీకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క బెనిఫిట్ కల్పిస్తాను కదన్నా. మరి ఇప్పుడు మాకు 19,000 నోటిఫికేషన్ కావాలన్నా, అట్లనే వయో పరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు కావాలన్నా, ఎస్ఐకి 37 సంవత్సరాలు కావాలన్నా, జీవో నంబర్ 46 రద్దు చేయాలన్నా, మరి లాంగ్ జంప్ లో 3.8 పెట్టాలన్నా. మరి ఈ మాటలన్నీ ఇచ్చాము కదా ఆ రోజు. ఇప్పుడు ఏమైందన్నా? ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి మరియు ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఎవరైతే తన దగ్గర పెట్టుకున్నారో ఆయనకు నేను ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నాను. సార్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు వర్క్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు డూ ద అడ్మినిస్ట్రేషన్, మీరు మా దగ్గరికి రండి, మేము నేర్పిస్తాము. అంతేగాని ఇలా నిరుద్యోగుల మీద ఎవరైనా కేసు వేస్తారా? ఈ రోజు 5,000 పోస్టులు ఇస్తే ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న పక్క హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకే 2,000 పోస్టులు వెళ్ళిపోతాయి. మిగతా 3,000 పోస్టుల్లో 33% రిజర్వేషన్ వచ్చి ఉమెన్ బెనిఫిట్ అవుతారు. మరి మిగతా నిరుద్యోగుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను నేను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 14,000, 20,000 ఖాళీలు ఉన్నాయన్నారు. 20,000 ఖాళీలు ఉన్నప్పుడు మీరు భర్తీ చేయడానికి మీకు నొప్పేంటి? మీకు నొప్పేంటి అని అడుగుతున్నాం మేము. మీరు మీ జాబ్ మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. ఈరోజు దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. తెలంగాణలో డెమోక్రసీ ఎటు పోతుందని అడుగుతున్నాను. ఎవరైతే రాహుల్ గాంధీ అంటాడు కదా, ఒక సంవిధానం పట్టుకొని సోషల్ జస్టిస్ అంటాడు, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని అంటాడు. మరి ఈ రోజు మేము ఒక పీస్ఫుల్ ర్యాలీ చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ ప్రొటెస్ట్. పీస్ఫుల్ ర్యాలీ, ప్రొటెస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. మేము ఒక పీస్ఫుల్ ర్యాలీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని మా మీద కక్ష సాధిస్తుంది. నిరుద్యోగ యువత వాళ్ళ ఆగ్రహం చూస్తుంటే, వాళ్ళ ఆందోళన చూస్తుంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఎవరి పాలైందో మనకిప్పుడు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది. ఆ 2 లక్షల ఉద్యోగాల మాటనే వాళ్ళు ఎత్తుతలేరు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2,32,308 ఉద్యోగాలను భర్తీ చేస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 సంవత్సరాల్లో పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. అందుకే మనమందరం కలిసి అడుగుదాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రిని అడుగుదాం, మనకందరికీ వచ్చి వాగ్దానం చేసిపోయిన రాహుల్ గాంధీని బరాబర్ అడుగుదాం, ప్రియాంక గాంధీని, నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రియాంక గాంధీని బరాబర్ అడుగుదాం, నిలదీద్దాం. ఎక్కడ పోయింది మీ నిరుద్యోగ భృతి? ఎక్కడ పోయింది మీ 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ పోయింది మీ ప్రజాపాలన? బరాబర్ అడుగుదాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, స్వర్గం చూపించిండ్రు, అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు, ఉద్యోగాల జాతర అన్నారు. ఈరోజు ఎక్కడ పోయినరు వీరందరూ? ఎక్కడ పోయినాయి మా ఉద్యోగాలు? ఎక్కడ పోయినారు మాకు వాగ్దానాలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ? కొలువుల కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులపై లాఠీలు ఎందుకు జుల్పిస్తున్నారు? ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నారు? బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో 19,000, దాదాపు 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలుంటే 5,000 మాత్రమే భర్తీ చేస్తామని చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. ఎందుకు నిరుద్యోగ యువతని ఇంకా మోసం చేస్తారు? 2.5 సంవత్సరాలు వాళ్ళు ఓపిక పట్టిండ్రు కదా. ఆ 2.5 సంవత్సరాలు ఓపిక పట్టినందుకన్నా వాళ్ళకి ఆ 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వచ్చు కదా. ఎందుకు వాళ్ళ జీవితాలతోటి చెలగాటమాడుతున్నారు? బరాబర్ అడుగుదాం. అశోక్ నగర్ వచ్చి నేల మీద కూర్చొని, నిరుద్యోగుల యువకుల కాళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళ గడ్డం పట్టుకొని, వాళ్ళని అయ్యా అప్ప అని అడుక్కొని, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయమని వేడుకొని 2 లక్షల ఉద్యోగాలు వస్తాం, మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయినరు? మీకు ఆ నిరుద్యోగుల గోస కనిపిస్తలేదా? అశోక్ నగర్ వచ్చి ఓట్ల కోసం డ్రామాలు చేసినావు కదా.
ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు ఎక్కడ పోయినావు? ఎక్కడ దాక్కున్నావు? బరాబర్ అడుగుదాం. రైట్. నిరుద్యోగ యువకుల తరఫాన మనమందరము నిలబడవలసిన సమయం దగ్గర పడ్డది. ఏ మోసం అయితే కాంగ్రెస్ పార్టీ చేసి, ఏ మోసపు వాగ్దానాలు అయితే చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వాటన్నింటినీ నిలదీసి అడగవలసిన సమయం వచ్చింది. అందుకే బరాబర్ అడుగుదాం.